ప్రభుత్వానికి సంబంధించి ఏ అంశమైనా ఇకపై అమరావతి వేదికగానే జరగాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్లో సమీక్షలు పెట్టే విధానం ఇక వీడాలని, పార్లమెంటరీ కమిటీ సమావేశాలు సైతం విజయవాడలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు హైదరాబాద్లో సమావేశం పెట్టి అక్కడికి రమ్మని పిలిస్తే ఎవ్వరూ వెళ్లొద్దని అధికారులకు సూచించారు. విజయవాడలో 2 రోజుల కలెక్టర్ల సదస్సులో తొలి రోజు జలవనరులు, పల్స్ సర్వే, గృహ నిర్మాణం అంశాలపై ప్రభుత్వం ప్రధానంగా చర్చించింది. ఆయా శాఖాధిపతుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శాఖల పనితీరు వివరించారు. పోలవరం తరహాలో మరో ప్రాజెక్టును చూడలేమని జలవనరుల శాఖ సమక్షంలో సీఎం అన్నారు. మంత్రులు, అధికారులు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించి రావాలని కోరారు. సమీప భవిష్యత్తులో దేశంలో ఇలాంటి ప్రాజెక్టు రాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ మహాకట్టడాన్ని నిర్మాణ దశలోనే చూసి చారిత్రక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం సూచించారు. 2018 జూన్ నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ బాగా పనిచేస్తోందని సీఎం ప్రశంసించారు. వరద తుపాను, పెద్ద నోట్ల రద్దు సమయాల్లో కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ కేంద్ర బిందువుగా నిలిచి విశేష సేవలందించిందన్నారు. నేర పరిశోధనలో ఫేస్ రికగ్నైజేషన్ మెథడ్ తీసుకురానున్నట్లు సీఎం చెప్పారు. నిఘా వ్యవస్థను పటిష్టపరచడానికి, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డ్రోన్లతో కేవలం నిఘానే కాకుండా మరెన్నో సామాజిక ప్రయోజన కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. సీసీ కెమెరాల సహాయంతో వీధులను పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. లబ్ధిదారుల అందరికీ గృహాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ సమీక్షలో ఆదేశించారు. 2వ రోజు గురువారం నాడు ఆరోగ్యం, వ్యాధుల నివారణ, మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి, యువజన విధానం, విద్య, వయోజన విద్యలపై చర్చతో మొదటి సెషన్ ప్రారంభమవుతుంది. చివరి సెషన్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష జరపడంతో 2 రోజుల కలెక్టర్ల సమావేశం ముగియనుంది.